పోటీకి గుత్తా అమిత్ రెడ్డి దూరం. ఉమ్మడి నల్గొండలో గ్రూపులతో వెనక్కి. నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేసేందుకు ముందుగా ఆసక్తి. 2 నెలల ముందు గ్రౌండ్ వర్క్. వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు. పార్టీలో లోపించే కోఆర్డినేషన్. పోటీ చేసిన విజయం సాధించలేమని వెనుకజ్జ. మల్కాజ్గిరిలో పోటీకి భద్రారెడ్డి, ససేమిరా అంటూ ఒకరిని చూస్తున్నారు. అంటే వీళ్ళకు షాకుల మీద షాకులు తగులుతున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికి? కేసీఆర్ కుటుంబానికి షాకుల మీద షాక్ అన్నట్టు. ఇగో ఆ పోటీ చేస్తామని ఆసక్తి చూపారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు, నేతల మధ్య కోఆర్డినేషన్ లోపించడంతో ఓటమి భయం పట్టుకుంది. గ్రౌండ్ వర్క్ చేసుకున్న తరుణంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోటీకి విముఖత చూపుతున్నారు. పార్టీ నేతల సహకారం లేకుంటే సక్సెస్ కాలేమని భావిస్తున్నారు. అధిష్టానం చెప్పిన మాటలు సైతం బేఖాతరు చేసడంతో వెనుకంజ వేస్తున్నారు. పోటీ చేయబోని అధిష్టానానికి తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తున్నారు. షాక్ల మీద షాకు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. తొలుత పోటీ చేస్తామని తమకు ఏదైనా పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు. తాము నిత్యం సేవా కార్యక్రమంలో ప్రజల్లో ఉంటున్నామని, ఆదరణ ఉందని, టికెట్ ఇస్తే విజయం సాధిస్తామని అధిష్టానాన్ని కోరారు. కాగా ప్రజల్లో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో బ్యాక్ అవుతున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండలో గ్రూపులతో వెనక్కేట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డిని నల్గొండ లేదా భువనగిరి నుంచి బరిలో నిలపాలని భావించారు. 2 నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పార్టీ సైతం దాదాపుగా అమిత్ రెడ్డి పేరు ఖరారు చేసింది. ఈ తరుణంలోనే జిల్లా నేతలతో అమిత్ రెడ్డి భేటీ అవుతున్నారు. కోఆర్డినేషన్ కోసం గుత్తా ఇంట్లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నోముల భగత్, సైదిరెడ్డి, బొల్ల మల్లయ్య తదితరులు రాలేదని సమాచారం. సైదిరెడ్డి బీజేపీలో పోతున్నాడు, అలా నో డౌట్. భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారట. మరోవైపు సైదిరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతల సహకారం అందుదని తెలిసి అమిత్ రెడ్డి బ్యాక్ అవుతున్నట్టు సమాచారం. పార్టీలో లోపించే కోఆర్డినేషన్. పోటీకి భద్రారెడ్డి, ససేమిరా. మల్కాజ్గిరి లోక్సభ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పోటీ చేయాలని భావించారు. బీఆర్ఎస్ అయితే విషయం ఏంటంటే, నిన్న వాళ్ళ కాలేజీల వెనకాల అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రోడ్డు వేసింది కదా, ఆ రోడ్డు అంతా కూడా తవ్వేసిర్రు హెచ్ఎండిఏ వాళ్ళు. తవ్వేసిన తర్వాత ఇక భయం పొచ్చుకున్నది ఎవరికి? మల్లారెడ్డికి. నేను పోటీ చేస్తే ఇక నన్ను ఉంచుతారా, నన్ను బెండి తీస్తారు, నా అక్రమాలు అన్యాయాలు అన్నీ కూడా బయట పెడతారు అని చెప్పేసి, అరే భద్రా నువ్వు వద్దురా నాయన, నేను కాంగ్రెస్తో పోతా లేదా బీజేపీ కన్నా పోతా, దయచేసి నువ్వేమన్నా చేసుకో అని మొత్తానికైతే కొడుకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆ కొడుకేమో ఇక ఈ అయ్య సహకారం లేకపోతే ఇక నేనేం చేయాలి, నేను పోటీ చేసి చేయాలని చెప్పేసి బ్యాక్ అవుతున్నట్లు సమాచారం వస్తూ ఉంది. భద్రారెడ్డి పూజ భావించారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు ఉంటాయని ప్రచార నేపథ్యంలో పోటీకి సుముఖత వ్యక్తం చేశారు. ఏం లేదు, అంత ఉత్తదే కదా. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా పొత్తు రాసి పెట్టుకోండి. రెండింటి పొత్తులో విజయం సాధించాలని భావించాలని సమాచారం. అయితే పొత్తు లేకపోవడం, మల్కాజ్గిరి స్థానంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ విజయంపై ఆశలు లేవు. పార్టీ ఎమ్మెల్యేలంతా సహకరిస్తారని నమ్మకం లేదు. గత లోక్సభ ఎన్నికల్లోనూ అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. సో విషయం ఏంటంటే, భద్రారెడ్డి అయితే ఈటల రాజేందర్ యొక్క అభ్యర్థి కన్ఫర్మ్ అయిపోయింది. ఏది బీజేపీ నుంచి. ఆయన వచ్చిందంటే విజయం వార్ వన్ సైడే. మల్కాజ్గిరిలో వార్ వన్ సైడ్ అని చెప్పేసి అందరికీ తెలుస్తూ ఉంది. దానిలో నో డౌట్. మల్కాజ్గిరిలో వార్ వన్ సైడ్. ఈటల రాజేందర్ గెలవడం తథ్యం. అది కూడా మామూలు మెజార్టీ కాదు, దాదాపు 2 నుంచి 3 లక్షల మెజార్టీతోటి గెలవబోతున్నాడు. సో ఆ సునామీలో భద్రారెడ్డి లాంటి వాళ్ళు కానీ, కంచాల చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదంటే మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు కానీ కొట్టుకపోవడం ఖాయం. రాసి పెట్టుకోండి. ఇది మీరు, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, లైవ్లో చెప్తా ఉన్నాను. ఈటల సునామీలో ఈరోజు మల్కాజ్గిరిలో ఈటల సునామీ రాబోతుంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఎవరైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొట్టుకపోతాయి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంత భారీ మెజార్టీ వస్తుంది ఈటల రాజేందర్కి. మోడీ హవా నడుస్తూ ఉంది. ఈటల రాజేందర్ సునామీ నడుస్తూ ఉంది మల్కాజ్గిరిలో. తెలంగాణలో మోడీ హవా, భారతదేశంలో మోడీ హవా బలంగా నడుస్తూ ఉంది. దానిలో భాగంగా ఈటల రాజేందర్ హవా కూడా మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పోటీ ఆల్రెడీ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా తిరుగుతూ సమావేశాలు పెడతా ఉన్నాడు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది వాస్తవంగా. దానిలో భాగంగా భద్రారెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఖచ్చితంగా పరోక్షంగా ఈటల రాజేందర్ సహకరించే వ్యక్తే. అందులో నో డౌట్. రాసి పెట్టుకోండి, ఆయన కూడా సహకరిస్తారు. చాలామంది కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా నిలవబోతున్నారు. ఆడ ఎవరు పోటీ చేసినా గెలవరు. ఎందుకు అంటే, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఈటల రాజేందర్ గెలవాలి అనేటువంటి కోణంలో ఆయన పైన ఒక మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి పరోక్షంగా ఆయనకు సహకరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అందుకే ఈటల సునామీ రాబోతుందని చెప్పేసి అందుకే చెప్తా ఉన్నాను.